ఫ్రెండ్స్, బజాజ్ 220కి ఇంజన్ ఎలా మార్చాలో మీకు తెలియడం లేదా? ఎలా మార్చాలి, ఎంత ఆయిల్ ఫిల్ చేయాలి ఏందనేది మీకు ఒకసారి చూపిస్తాను. చూడండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ముందుగా లెఫ్ట్ సైడ్ బెల్లి ప్యానల్ అనేది ఉంటుంది. దానికి వచ్చే స్క్రూ అయితే లూజ్ చేసుకొని ఓపెన్ చేసుకోవాలి. పల్సర్ 220కి BS6 మోడల్ 14 సైజ్ అయితే బోల్ట్ ఉంటుంది. దానికి బిట్టు వేసుకొని లూజ్ చేయాలి. స్పానర్ రింగ్ అయితే ఆడ ఫిట్ అయితే అవ్వదు, బిట్టుతోనే లూజ్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకునేటప్పుడు బోల్ట్ వాషర్ కూడా నెక్స్ట్ టైం ఇబ్బంది పడకుండా మార్చుకోవాలి. ఆయిల్ చూసారా కలర్ ఎలాగైతే ఉందో. రైట్ సైడ్ వచ్చి దీనికి ఆయిల్ కూలెంట్ అని చెప్పి ఉంటుంది, ఇంజిన్ కూల్ అవ్వడానికి. ఆ కూలెంట్లో ఉండే ఆయిల్ కూడా మనం డ్రై చేసుకోవాలి. డ్రై చేసుకునే ముందు ఇటు సైడ్ కూడా బెల్లి ప్యానల్కి స్క్రూ ఉంటుంది, ఆ స్క్రూ లూజ్ చేసుకోవాలి. స్క్రూ డ్రైవర్ అయితే యూజ్ చేయకండి. ఇంపాక్ట్ స్టార్ బిట్లు అని చెప్పి సపరేట్గా దొరుకుతాయి, వాటితో అయితే లూజ్ చేసుకోండి. స్క్రూ స్లిప్ అవ్వకుండా అయితే ఉంటుంది. ఈ విధంగా లూజ్ చేసుకోవాలి. అక్కడ కనబడుతుంది కదా బోల్టు, దానికి 6 mm ఎల్లంకి అయితే పడుతుంది. ఆ ఎల్లంకి వేసుకొని స్లిప్ అవ్వకుండా జాగ్రత్తగా లూజ్ చేసుకోవాలి. 2 బోల్ట్లు వస్తుంది. బోల్ట్ అయితే టైట్గా ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా అయితే లూజ్ చేయండి. స్లిప్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటాయి, జాగ్రత్తగా లూజ్ చేసుకోవాలి. ఒక బోల్ట్ అయితే లూజ్ అయింది, ఇంకో బోల్ట్ లూజ్ చేస్తున్నాను. చూసారా ఎంత టైట్ అయితే ఉందో. ఆ 2 బోల్ట్కి 2 కాపర్ వాషర్లు అయితే కింద వస్తాయి. కాపర్ వాషర్లు జాగ్రత్తగా అయితే పక్కన పెట్టుకోండి. కింద 2 కాపర్ వాషర్లు, పైన 2 హోల్స్తో కలిపి ఒక కాపర్ వాషర్ అయితే ఉంటుంది. ఆ 3 వాషర్లు జాగ్రత్తగా పెట్టుకోవాలి. మళ్ళీ దొరకాలంటే దొరకడం కష్టం అవుతున్నాయి. అలా లూజ్ చేయటం వల్ల ఆయిల్ కూలెంట్లో ఉండే ఆయిల్ అంతా పూర్తిగా అయితే డ్రై అవుతుంది. అలా ఓపెన్ చేసి ఎయిర్ కూడా కొట్టుకోవచ్చు. నా దగ్గర ఎయిర్ లేదు కాబట్టి నేను నార్మల్గా అయితే లూజ్ చేశాను. ఇప్పుడైతే మళ్ళీ ఫిట్టింగ్ అయితే చేస్తున్నాను. టైట్ చేసేటప్పుడు మరీ మీడియం టైట్లోనే చేసుకోండి, హెవీ టైట్ అయితే చేయకండి. కేసు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. మనకు లూజ్లో ఉండి ఆయిల్ లీక్ అయినా నో ప్రాబ్లం, లీక్ అయిన తర్వాత టైట్ చేసుకోవచ్చు. అదే పనిగా ఒకసారిగా టైట్ చేసామంటే బోల్ట్ అయినా స్లిప్ అవుతుంది, కేస్ అయినా క్రాక్ అయితే వస్తాయి. రెండు బోల్ట్లు యథావిధంగా మళ్ళీ అయితే టైట్ చేస్తున్నాను. టైట్ చేసేటప్పుడు మటుకు జాగ్రత్తగా మటుకు చేయండి. ఆ బెల్ ప్యానల్ బోల్ట్ స్క్రూ లూజ్ చేసాం కదా, ఆ స్క్రూ అయితే టైట్ చేసుకోవాలి.
ఇంజిన్ ఆయిల్ డౌన్ చేసిన తర్వాత ఎంత వచ్చింది ఏందనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నాకు ఈ బండిలో అయితే 1 లీటర్ వరకు అయితే ఆయిల్ అయితే డ్రై అయింది. .220 బైక్స్కి నార్మల్గా 1150 ml అయితే ఇంజిన్ ఆయిల్ ఫిల్ చేయాలి. రేడియేటర్లో కూడా మనం డ్రై చేసాం కాబట్టి 1300 ml ఫిల్ చేయాలి. అంటే 150 ml ఎక్స్ట్రాగా ఫిల్ చేయాలి. ఆయిల్ బోల్ట్ అయితే నీట్గా తుడుచుకొని వాషర్ అయితే మార్చుకోవాలి. కంపల్సరిగా లీక్ రాకుండా జాగ్రత్త పడాలి. ఈ పల్సర్ బైక్స్కి ఆయిల్ డ్రై బోల్ట్ టైట్ చేసేటప్పుడు మనకు చాలా జాగ్రత్తగా ఉండాలి. కేసు ఎక్కువ క్రాక్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. మరీ హెవీ టైట్ చేయకండి, అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే ఆయిల్ ఫిల్ చేస్తున్నాము. ఆయిల్ క్యాప్ ఓపెన్ చేసినప్పుడు ఆయిల్ క్యాప్ ఓరింగ్ కూడా మార్చుకోవాలి. ఇక్కడైతే నీట్గా క్లీన్ చేసుకోండి, డస్ట్ అయితే కొంచెం ఉంటుంది. మనమైతే మోటుల్ 2050 ఆయిల్ గ్రేడ్ అయితే వాడుతున్నాం. API-SN. బజాజ్ ఆయిల్కి మోటల్ ఆయిల్కి ఏం డిఫరెన్స్ అయితే ఏముండదు. కాకపోతే ఇది కొంచెం బ్రాండు, ఆయిల్ కూడా బాగుంటుంది. 1 లీటర్ అయితే 560 రూపాయలు ప్రైస్ అయితే ఉంది బాటిల్. ఫైనల్ అయితే పెట్టుకోండి. చూసారా, మోటల్ 2050 1 లీటర్. ఫస్ట్ అయితే 1 లీటర్ పోస్తున్నాను. నెక్స్ట్ 300 ml కూడా ఫిల్ చేస్తాను. ఆయిల్ డ్రై చేసేటప్పుడు మటుకు ఏ బండికైనా కానీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఎంత ఆయిల్ డ్రై అయింది, అంటే మనం ఎంత పోసామో ఎంత వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆయిల్ డ్రై చేసినప్పుడు 200 నుంచి 150 ml అయితే తక్కువ వస్తుంది ఆయిల్. అంతకంటే ఎక్కువ ఆయిల్ తక్కువ అయినప్పుడు ఇంజిన్ బోరుకు వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉన్నట్టు చెక్ చేసుకోవాలి. చూసారా, 300 ml కూడా ఫిల్ చేస్తున్నాను. ఏ బైక్కి ఎంత ఆయిల్ ఫిల్ చేయాలనేది గూగుల్లో సెర్చింగ్ చేస్తే వస్తుంది. దాన్ని బట్టి మీరు ఆయిల్ అయితే ఫిల్ చేయాలి. 900 mlకి 900, 1 లీటర్కి 1 లీటరు, స్కూటీలకు వచ్చి 650 నుంచి 800 వరకు అయితే ఉంటుంది. ఎక్కువ ఆయిల్ పోస్తే ఇంజిన్ లీక్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోలన్నీ ఎక్కువ చేయాలి కాబట్టి నాకైతే మోటివేషన్గా మీరైతే సహాయం చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.